అంటే గురుగారు ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లోనే పెట్టుకుని చేయొచ్చా? లేదంటే దీనికి ఏమైనా నియమాలు అట్లా ఏమన్నా? శ్రీచక్రాన్ని ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఉమ్, శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా? అది ఒకటి. ఉమ్, దాన్ని పూజ చేయొచ్చా? నియమాలు ఏమైనా ఉన్నాయా? అవును. అది రెండోది. శ్రీచక్రాన్ని ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఫోటో కట్టించి పెట్టుకోవచ్చా? ఇవన్నీ కూడా శ్రీచక్రం అనేది ఏమో ఒక పెద్ద సీనరీ కాదు. అది ఒక అందమైనటువంటి ఒక ఫోటో కాదు. ఉమ్, అది ఒక యంత్రం. ఆ మాట గుర్తుపెట్టుకుని పెట్టుకోవాలి. యంత్రానికి దేవతకి తేడా ఏం లేదు. ఉమ్, శ్రీచక్రాన్ని మనం పెట్టుకున్న దేవతా విగ్రహాన్ని పెట్టుకున్న రెండు ఒకటే. ఉమ్, శ్రీచక్రం యొక్క ఫోటో తెచ్చిపెట్టినా అమ్మవారి యొక్క ఫోటో పెట్టినా రెండు ఒకటే. ఉమ్, మరి అమ్మవారి ఫోటోకి ఏం చేస్తామో శ్రీచక్రం ఫోటోకి కూడా అంతే చేయాలి. ఉమ్, సరే శ్రీచక్రాన్ని ఫోటో కాదండి మేము నిజంగానే తెచ్చిపెట్టుకున్నాం, ఉమ్, ఆ ఈశాన్య మూల ఏదో చిన్న ఓ క్యాబిన్ లాంటిది ఏదో కట్టించాము చిన్న గూడు అద్దాలతో, దాంట్లో శ్రీచక్రాన్ని పెట్టామండి, బాగుంది. పెట్టి ఏం చేస్తున్నారు? పెట్టి ఏం చేస్తున్నారు? దానివల్ల మాకు ఫలితం వస్తుందండి. ఫలితం రావాలంటే నువ్వు ఏదైనా చేయాలిగా. అందుకని ఇక్కడ దేవతా విగ్రహాన్ని అక్కడ పెట్టినప్పటికీ ఆ దేవతా విగ్రహానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు పెట్టాలి. పొద్దున్నే దీపారాధన చేయాలి, 2 అగరత్తులు వెలిగించాలి, ఓ పువ్వు దాన్ని నెత్తిన పెట్టాలి, ఓ నివేదన 4 పటివేల ముక్కలు నివేదన పెట్టాలి, మళ్ళీ సాయంత్రం కూడా ఏదైనా ఒక నివేదన పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది తప్పించి లేకపోతే దానికి నిస్త్రాణ వచ్చేది పడుకుంటుంది. ఇంకా మీకు చేసేది ఏంటి? కాబట్టి శ్రీచక్రాన్ని పెట్టుకోవడం తప్పు కాదు, దాన్ని ప్రాపర్గా చూడకపోతే తప్పు. చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ చేయాలి. అవి మాకు చేత కాదు కదండి, మాకు తెలియదు కదండి. తెలియనప్పుడు మీరు పెట్టుకోకండి. మీరు కరెంటు తీగని ముట్టేసుకున్న తర్వాత మనం చేయగలిగిందే ఉంది, అవి షాక్ కొట్టేస్తుంది. అంటే అమ్మవారు ఎంతో కరుణ కలిగింది కదా, అట్లాంటి అమ్మవారికి కూడా ఇలాంటి పెట్టుకున్నాడు ఇబ్బంది. కరుణ కలిగినటువంటి అమ్మవారే. మీ నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, చాలా ఇది చేశాడు, వారం రోజులు గదిలో పెట్టాడు, అన్నం పెట్టలేదు, పొద్దున సాయంకాలం అంటబెట్టి పోతున్నాడు, ఏం చేస్తారు? కరుణ కలిగింది కదా అంటే ఆవిడని చూడవలసినటువంటి దీంట్లో ఆవిడని చూస్తేనే ఆ కరుణ అనేది వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? అపచారం చేసే కన్నా దాన్ని తెచ్చుకోకుండా ఉండటం బెటర్. అవును, ఉపచారాలు చేయకపోయినా పర్వాలేదు, అపచారం మొత్తం చేయకండి, పిలిచి అవమానించకండి. పిలవకుండా మానేయండి. నన్ను పిలవలేదు అనుకుంటే వెళ్ళిపోతాడు, సరిపోతుంది. వాడిని పిలిచి మళ్ళీ ఇక్కడ కూర్చోమనకుండా వాడు మొహం చూడకుండా వెళ్ళిపోతే అది అవమానం అవుతుంది, అది ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎంత మంచివాడికైనా కోపం అవుతుంది. అంటే గురుగారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కొన్ని దేవాలయాలు చాలా అద్భుతంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంటాయి. అదే అమ్మవారిని తీసుకొచ్చి అదే పూజలు ఇక్కడ పెడుతున్నప్పుడు ఎవరికి కూడా తెలియకుండా ఉంటుంటాయి, అక్కడ శక్తి లేనట్టుగా వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు అన్నట్టుగా ఉంటుంది. ఇది ఏంటి కారణం? అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు దాని శక్తి అనేది ఉండాలండి. ఆ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏ దేవాలయంలో అయినా సరే దేవతా విగ్రహం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. అది ఎంతవరకు తగ్గిపోతూ ఉంటుందండి, ఎలాగా అని అంటే, మనం వెళ్ళి ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం పెట్టి, స్వామి నాకు ఈ కోరిక తీరాలి అని మనం అడుగుతున్నాం. కోరిక తీరుతోంది. ఎలా తీరుతోంది కోరిక? మన కోరిక తీర్చడానికి భగవంతుడి దగ్గర ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి అనేది ఎలా వచ్చింది? మనం చేసేవంటి పూజలు వ్రతాలు వల్ల వస్తుంది. ఇప్పుడు ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం, ఆ ట్రస్ట్ తరపున కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఈ బీద పిల్లలకి అనాథ పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎంతవరకు ఇవ్వగలుగుతాం? ఆ ట్రస్ట్లో డబ్బులు ఉన్నంత వరకు, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా మన కోరికలు ఎప్పటిదాకా తీరుతాయి అంటే ఆ దేవత శక్తి ఉన్నంత వరకు తీరుతాయి. మరి తగ్గిపోతుంది కదా. ఎంత కొండైనా రోజు రాయి చప్పున మనం తీసేస్తూ ఉంటే కొండలు కూడా పిండి అయిపోతాయి, ఏముండవు. అట్లా ఇక్కడ అమ్మవారి దగ్గర శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా సరే భగవంతుడి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి భగవంతుడి శక్తి తగ్గిపోతుంటే మన కోరికలు తీరవు. ఆ శక్తి ఉన్నంత వరకే మన కోరికలు తీరుతాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు పాడుపడిపోయిన దేవాలయాలు ఉన్నాయంట. పాడుపడిపోయిన దేవాలయాలు ఉన్నాయంటే అవి ఎట్లా పాడుపడ్డాయి? జనం వెళ్ళటం మానేశారు.
ధూపదీప నైవేద్యాలు వదిలిపెట్టేశారు. ఊరికే అదేదో దయాల కొంపల్లే అలా ఆ దేవాలయం అట్లా ఉంది. గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి చోట్ల ఉండే దేవతకి శక్తి అనేది ఎలా ఉంటుంది? శక్తి కావాలంటే నువ్వు ధూపదీప నైవేద్యాలు చేయాలి, జపం తపం ఇవన్నీ చేస్తూ హోమాలు చేస్తూ ఆ శక్తి అనేది మనం చేసే ఈ పూజా కార్యక్రమాల వల్ల, హోమాల వల్ల, జపాల వల్ల దేవత శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే అంతా పూజ తత్సర్వం బ్రహ్మార్పణమస్తు అని ఆ దేవతకి ధారపోస్తాం. కాబట్టి ఈ బలంతో ఆ దేవత మన కోరికలే ఆవిడేం చేసుకుంటుంది, మన కోరికలే తీరుతాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా శక్తి మరి ప్రతి వాళ్ళు వచ్చి కోరేస్తూ ఉన్నారు, శక్తి అనేది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయమే ఉంది. మరి రోజు కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు, నమస్కారాలు చేస్తున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, అందరికీ కోరికలు తీరుతూనే ఉన్నాయంటే అమ్మవారి శక్తి అనేది తగ్గిపోతుంది కదా. మరి ఆ శక్తిని మళ్ళీ మనం పెంపొందింపజేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మీకు తిన్నాను అరిగిపోయింది, మళ్ళీ తినాలి అంటే ఎట్లా? మళ్ళీ మనం ఆ శక్తిని ఇవ్వాలి. అంటే మళ్ళీ పూజలు జపాలు ఈ తపాలు అలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అవి చేస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు మనం అమ్మవారికి ఏదో ఆ అర్చన అని, ఈ అర్చన అని, హోమాలని, చండీ హోమం అని, చక్రార్చన అని ఇవన్నీ చేసేందుకు ఆ దేవతా విగ్రహాన్ని మళ్ళీ బలం పెరగటం కోసం. ఇవే కాకుండా సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు అని చేస్తారు. అప్పుడు ఈ మంత్రం కొన్ని కోట్లు జపం చేసి అమ్మవారికి ధారపోస్తారు. మళ్ళీ ఆ మంత్ర శక్తి అమ్మవారికి ఇస్తారన్నమాట. ఇలా ఎప్పుడు నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు అనేది సంవత్సరాలకు ఒకసారి చేయాలి అనేది సంప్రదాయం. అసలు వాళ్ళ ఆగమ శాస్త్రం చెప్తాను, కానీ మనం చేయం. ఆంధ్రదేశంలో అసలు ఈ బ్రహ్మోత్సవాలు చేయటం అనేది పెద్ద ఆనవాయితీ గాను అలవాటు కానీ వాళ్ళకి లేదు, మనం చేయం. అందుకే మన దేవాలయాల్లో శక్తి అనేది తగ్గిపోతూ ఉంది. అదే ఇప్పుడు మనం కేరళ వెళ్ళామనుకోండి, ఏ దేవాలయానికైనా సరే ప్రతి సంవత్సరం వాళ్ళు బ్రహ్మోత్సవం అనేది తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ దేవతలకి అక్కడ ఉండే దేవతలకి శక్తి పెరుగుతుంది. మనం అంటాం కాదండి అక్కడ ఉండే అయ్యప్పకి శక్తి ఎక్కువ ఉందండి. ఎందుకుంది? అక్కడ ఉండే అయ్యప్పకి శక్తి ఉండటం ఏంటి? మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో ఉన్న అయ్యప్పకి శక్తి తక్కువ ఉండటం ఏంటి? ఏదైనా ఒకటే కదా. మీకు ఉంది అంటే మీరేమి చేయరు అన్నమాట. ఇక్కడ కూడా ఇంతమంది వచ్చి అయ్యప్ప 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 అని మీరు కూర్చొని భజన చేయండి. ఇదే చెప్పము. ఈ భజన చేయటం అంటే మనం సరదాగా చెప్పడం కాదు. ఈ అయ్యప్పలంతా కూడా పొద్దున సాయంత్రం శరణం కూడా చెప్తారు. అదే ఆ దేవతకి మనం చేసే అర్చన. దానివల్ల దేవత శక్తి అనేది పెరుగుతుంది, మీ కోరిక అనేది తీరుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ప్రతిష్టల సమయంలో చూడండి. ఎక్కడన్నా ఒక గుళ్ళో ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నారు అంటే దానికి జలావాసము, ధనావాసము, ధాన్యావాసము ఇలాంటివన్నీ ఆవాసాలు చేయించి దాన్ని జపాలు చేసి ఆ జపాలని ఆ విగ్రహాన్ని ధరపోసి అక్కడ హోమాలు చేసి అప్పుడు దాంట్లో కళావాహన చేసి తీసుకెళ్ళి ప్రతిష్ట చేస్తారు. అంటే దేవత ఫుల్ బలంతో ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దేవత కూడా, ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా బలం. నువ్వు ఒక్కడివి చేసే చెప్పమే కదా బలం. మరి ఆ బలము అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. అందుకే ఇంట్లో కూడా మనం ఇక్కడ ఇంట్లో ఏం బ్రహ్మోత్సవాలు చేయం, కానీ మీరు సంవత్సరంలో కొన్ని రోజులైనా గట్టిగా జపం చేసే రోజుకో 10,000 జపం చేయండి. పురస్చరణాన్ని కార్యక్రమం పెట్టుకోండి. ఓ 40 రోజుల పాటు జపం చేయండి. ఆ చేసిన జపం అంతా ఆ దేవతకి ధారిపోయండి. కొబ్బరికాయలు కొట్టండి, దానికి హోమాలు చేయండి. చేయకపోతే ఆ దేవతకి బలం ఉండదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మన ఇంటిలో పూజించే దేవతకి బయట గ్రామ దేవతలని ప్రతిష్ఠించి ఉన్నాయి. మరి అది కూడా ఏమన్నా మనకి కోరికలు తీర్చడానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది ఎలా కానీ అక్కడ జరిగే తంతు కూడా వేరే ఉంటుంది కదా. భగవంతుడు జరిగేటువంటి పూజలు, అర్చనలు, ఆరాధనలు రకరకాలుగా ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే మనుషులంతా ఒకే రకంగా లేరు కదా. మనం పట్టణాల్లో జీవిస్తున్నాం, మన లైఫ్ స్టైల్ వేరు, గ్రామస్తుల యొక్క లైఫ్ స్టైల్ వేరు. అదే అరణ్యాల్లో జీవించే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, కొండల్లో జీవించే కొండ జాతి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఎక్కడికక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనం దేవతలకి పూజ అనేది చేస్తూ ఉంటాం. అంటే మన యొక్క జీవన విధానాన్ని బట్టి.
మనం చేసేటువంటి పూజలు జపాలు తపాలు కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉంటాయి. అంటే కొంచెం మెత్తగా చూడటానికి నీట్గా ఉంటాయి. అదే మనం కొంచెం ఈ గ్రామాల్లోకి వెళ్ళి చూసామనుకోండి, గ్రామస్తులు వాళ్ళు చేసే పూజలు అవి కొంచెం మొరటుగా ఉంటాయి. అరణ్యాల్లోకి వెళితే ఇంకా కొంచెం మొరటు మోతాదు ఎక్కువ అవుతుంది. ఈ కొండ జాతి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి బిహేవియర్ని బట్టి కొండ జాతులు చేసే పూజలు ఎక్కువ ఇదిగా ఉంటాయి. అలాగే ఇక్కడ గ్రామదేవతలు, ఆ గ్రామదేవతలు ఊరి చివరి ఎక్కడో ఉండేవాళ్ళు. ఎవరికి అన్ని పల్లెటూళ్ళే కదా, ఆ పల్లెటూళ్ళలో ఊరి చివరి ఎక్కడో ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి చేసేవంటి పూజ మన ఇంట్లో చేసుకున్నట్టుగా వాళ్ళకి ఎట్లా చేస్తాం? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ జనాలు, ఆ ఉండే జనం యొక్క వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. అందుకే వాళ్ళకి చేసేవంటి జనం ఏమిటి అంటే వాడు ప్రతిరోజు పూజ చేయలేరు. మహా అయితే వర్చగుండి పెడితే ఎప్పుడున్నా వాడు ప్రతిరోజు ఏదో అమ్మవారికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు దీపారాధన చేసి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి జాతర అని చేస్తారు. ఈ జాతరలే అమ్మవారికి పూజ, అవే బ్రహ్మోత్సవాలు. మనం సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవం చేయం, కానీ వాళ్ళు జాతర మాత్రం తప్పకుండా చేస్తారు. అందుకే సామాన్యంగా ఈ గ్రామ దేవతల బలం, వాళ్ళ శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది.